అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నేనైతే ఇప్పుడు లాగైతే స్టార్ట్ చేశాను. మా పాప అయితే పనుకొని లేసింది. దానికైతే స్నానం చేపించుకొచ్చాను. ఇంకా బొట్టు అయితే పెట్టేదండి, బొట్టు అయితే పెట్టుకోవాలి. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మీరైతే వీడియో అయితే చూసేయండి. నేనైతే ఎర్లీ మార్నింగే లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. చూడండి, ఈ టైం అయితే ఇప్పుడు 5:30 అయ్యింది. ఎంత చీకటిగా ఉందో, అందుకని మీకు చూపించాలని నేనైతే షూట్ అయితే చేశానండి. నేనైతే ఈ మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే టిఫిన్కి ప్రిఫరెన్స్ ఇస్తానండి. ఎందుకంటే మా హస్బెండ్ బాక్స్ కట్టివ్వాలని మీకు ముందే చెప్పాను. అందుకని నేను ఇప్పుడైతే ఈరోజు అయితే పలావ్ అయితే చేసుకుంటున్నాను. దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్కి అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే కాఫీ అయితే చేసుకున్నాను. నాకు మా హస్బెండ్కి మాకు కాఫీ పడింది ఏం పని చేయనండి. అందుకని మేమైతే కాఫీ తాగుతున్నాము. కాఫీ తాగితే నేనైతే పలావ్కి అయితే పెట్టేశాను. తర్వాత ఉడికినీళ్ళు కూడా కావాలండి. మార్నింగ్ ఉడికినీళ్ళు తాగుతాము. ఇంకా ఉడికినీళ్ళు కూడా పెట్టేశాను. చూడండి ఎంత చీకటిగా ఉందో. కొంచెం కొంచెం వెలుతురు వస్తుంది ఇప్పుడు. మా పాప అయితే, మా చిన్న పాప అయితే పనుకునే ఉంది, ఇంకా లేవలేదు. అందుకే అదైతే రూమ్లో అయితే పనుకుంటుంది. అందుకని మీకు పనుకోండి చూపిస్తున్నాను. ఇప్పుడైతే 6:50 అయితే అయిందండి టైము. 6:50 అయింది టైము. మా పెద్ద పాప అయితే ఇక్కడ హాల్లో పనుకున్నారు. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు 6:50కి అంతా ఇల్లు అయితే వదిలేస్తారు డైలీ అంతే అని అంతలోపు నేనైతే బాక్స్ అయితే కట్టేవాళ్ళండి. ఈరోజు అయితే తినడానికి కాలేదు, వాళ్ళకి బాక్స్ అయితే కట్టేశాను. ఈరోజు అయితే పలావ్ అయితే చేశానండి నేను. అదైతే చూపిస్తున్నాను మీకు. పలావ్ అయితే బాగా వచ్చిందండి, బాగా టేస్టీగా చాలా బాగుండింది. నేనైతే షూట్ అయితే చేసుకోలేదు పలావ్ ఎలా చేస్తున్నా అని. మళ్ళీ దానికి పెరుగు పచ్చడి కూడా చేశానండి. పెరుగు పచ్చడి వేసి చేయించాను, చాలా బాగుండింది. మా పాపకైతే బాక్స్ అయితే కడుతున్నాను, అందుకని అదైతే చూపించాను మీకు. మార్నింగ్ హడావిడిగా చేసుకోవాలండి, అన్నీ కట్ చేసుకొని చేసేప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. అందుకని మా హస్బెండ్కి ఈరోజు బాక్స్ అయితే కట్టించాను. తర్వాత అయితే నేను చికెన్ కర్రీ అయితే చేశానండి. ఈజీగా అయిపోతుందండి ఇదైతే. అందుకని ఈ రెసిపీ అయితే మీకైతే షేర్ చేద్దామని మీకైతే చూపించాను. నేనైతే ఏమేమి వాడుకుంటున్నాను: ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, చెక్క, లవంగ, ఎర్రగడ్డ, మళ్ళీ కారంకి ఎండుమిరపకాయలండి, అదైతే ధనియాల పొడి, కొంచెం గసగసాలండి. అవన్నీ మనము ఆయిల్లో అయితే వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడైతే నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అన్ని మసాలాలు వేసేసానండి. కొబ్బరి, అల్లం వెల్లుల్లి, ఎర్రగడ్డ, తర్వాత పుదీనా, కొత్తిమీర, చెక్క, లవంగ అవన్నీ వేసి వేగిస్తానండి. పచ్చివాసన పోయే వరకు మనం అయితే బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి అదైతే. తర్వాత అయితే మనము పెట్టుకున్న ఎండుమిరపకాయలు అవి వేసుకోవాలండి. అవి వేసుకొని మనం వేయించుకోవాలి. చూడండి, చెక్క లవంగ కూడా వేసేస్తున్నాను. తర్వాత అయితే మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత గసాలు కూడా దాంట్లోకి వేసుకొని మనము వేయించుకోవాలండి. మనకి ఎన్ని కావాలో అన్ని గసాలు అయితే వేసుకొని వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొందరు మటన్ సాంబార్కి అయితే మాత్రం వేస్తారు, చికెన్ సాంబార్కి వేసినా కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడైతే నేనైతే కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో కూడా 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కినైతే మనమైతే కడుక్కున్న చికెన్ అయితే వేసుకోవాలండి. నేనైతే 2 టైమ్స్ కడుక్కుంటానండి చికెన్ను సాల్ట్ వాటర్లో, నా నీసు వాసన పోయకుండా. తర్వాత అయితే ఆ చికెన్ అయితే మనం కుక్కర్లోకి వేసేస్తున్నానండి. ఆ చికెన్ వేసిన తర్వాత అది బాగా పసుపు వేసి మనం బాగా వేగనివ్వాలండి. ఇప్పుడైతే వేసేసుకుంటాం. ఆ చికెన్ అయితే ఒక 3/4 కేజీ ఉంటుందండి. 3/4 కేజీ ఉంది అదైతే చికెన్ను. దాంట్లోకి మనమైతే పసుపు వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు మనం బాగా వేయించుకోవాలండి. వాసన, స్మెల్, నీచు వాసన అంటూ ఉంటుంది కదండి, అదంతా వెళ్ళిపోతుంది. పసుపు అంతా బాగా వేసుకొని వేయించుకుంటే దాంట్లో వాటర్ ఏమైనా రిలీజ్ అయితే కనుక ఆ వాటర్ మనము ఇంగే వరకు కనుక వెయిట్ చేయాలండి. అంతవరకు మనం మసాలా ఏమి వేయకూడదు. ఆ వాటర్ అంతా ఇంగిపోతే మనకి ఆ కౌ స్మెల్ ఏమి రాదండి. దానికైతే నేను వాటర్ అయితే ఇంగించుకుంటున్నాను. ఇప్పుడైతే పసుపు అయితే వేసుకుంటున్నాను. 1 స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నాను. పసుపు అంతా బాగా వేసిన తర్వాత మనమైతే బాగా కలుపుకోవాలి. బాగా చికెన్ పట్టేటట్లు పసుపు అయితే. చూడండి, ఇలా అయితే బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు నేను. ఇప్పుడైతే మూత అయితే పెట్టేయాలండి. కుక్కర్ మూత పెట్టేసి కొంచెం కాసేపు మనమైతే మగ్గియాలండి. చికెన్ అయితే బాగా మగ్గనియాల. వాటర్ ఏమైనా రిలీజ్ అయింటే అదంతా ఇంగిపోయే వరకు ఉండాలండి. ఇప్పుడైతే చూడండి, బాగా చికెన్ అయితే బాగా మగ్గిపోయింది. వాటర్ కూడా ఇంగిపోయింది. వాటర్ చూడండి ఉంది, చూడండి, అవైతే బాగా ఇంగిపోవాలండి. ఇంగిపోయే వరకు బాగా కలుపుకొని ఆ వాటర్ అంతా ఇంగిపోవాలండి. చూడండి,
వాటర్ అయితే కనిపిస్తుంది కదా, ఆ వాటర్ ఇంకిపోతే నీచు వాసన అంతా వెళ్ళిపోతుందండి. నేనైతే వాటర్ వెళ్ళిపోయే వరకు దాని మూత పెట్టేసి అయితే ఉంచేసానండి, వాటర్ వెళ్ళిపోయే వరకు. ఇప్పుడైతే వాటర్ అయితే రిలీజ్ అయ్యి వెళ్ళిపోయిందండి. నేనైతే మసాలా వేసి కలిపెట్టేసానండి. చూపించాను కదండి, మసాలా దినుసులు అవన్నీ వేసుకొని మిక్సీకి అయితే నున్నగా పేస్ట్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ అయితే దీంట్లోకి వేసి కలుపుకొని మనకి చికెన్కి ఎంత కావాలో అంత వాటర్ అయితే చికెన్ సాంబార్ మీ సాంబార్ బట్టి చూసుకొని 1 టైంకో 2 టైంకో చూసుకొని ఆ సాంబార్ అయితే చేసుకోవాలండి. వాటర్ మీకు ఎన్ని కావాలో అన్నీ అయితే పోసుకోవాలి. నేనైతే ఆ చికెన్ పీసులు మునిగే వరకు అయితే పోసుకున్నానండి. అంతైతే చాలు, అందుకని అంతే పోసుకున్నాను నేనైతే. పోసుకున్న తర్వాత అయితే నేనైతే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మనకి సాంబార్కి ఎంత కావాలో అంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. నేనైతే ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసిన తర్వాత మనం బాగా కలిపెట్టుకొని అయితే మనమైతే కుక్కర్ మూత అయితే వేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేశానండి. కుక్కర్ మూత పెట్టేసుకొని మనం ఒక 3 విజిల్స్ అయితే వేపించుకోవాలండి. 3 వేపించుకొనేస్తే మనము చికెన్ సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, ఇలా రెడీ అయింది. చాలా టేస్టీగానే ఉంటుంది, క్విక్గా అయిపోతుందండి. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో అయితే అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తొందరగా అయిపోతుంది. మనకు తొందరగా ఎప్పుడైనా చేసుకోవాలంటే ఇదైతే ట్రై చేయండి. ఈ సాంబార్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుందండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.